మార్చి 18వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 10,606 మంది విద్యార్థులు 53 సెంటర్లలో నిర్వహిస్తున్నామని, ఈసారి నిమిషం నిబంధనలను ఎత్తివేయగా 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతించడం జరుగుతుందన్నారు. పేపర్ లీకేజ్ వంటి పరిణామాలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టాలని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడం, జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, ఇన్విజిలేటర్స్ ఉదయం 8 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకొని అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అన్నారు. విద్యార్థులు బ్లూ, బ్లాక్ పెన్ను మాత్రమే వాడాలని, ఓఆర్ఎం షీట్లు విద్యార్థులకు అందించే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. సీసీ కెమెరా ఫుటేజీ రికార్డ్ అవుతుందా లేదా చెక్ చేయాలని, పరీక్షలకు సంబంధించిన ప్రతిదీ సీసీ కెమెరాల సమక్షంలోనే జరగాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పరీక్ష కేంద్రాలలో త్రాగునీరు, ఫర్నిచర్ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, టాయిలెట్లు శుభ్రంగా ఉంచాలన్నారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. హాల్ టికెట్ తీసుకుని వారు వెబ్సైట్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు. సిబ్బంది పరీక్షల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని జిల్లా పాలనా అధికారి రాజర్షి షా స్పష్టం చేశారు. సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో 6 రూములు, సెకండ్ ఫ్లోర్ లో 4 రూములు. మీ అందరికీ ఏ రకమైన అనుమానాలు లేకుండా ఇక్కడ సెల్ ఫోన్లు ఎట్టి పరిస్థితి నుంచి 1705 దాకా అలాట్ చేయబడ్డారు. ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకోండి. 2 ప్లేస్ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మగపిల్లల్ని కూడా గర్ల్స్ రండి. అక్కడ రూములు ఉన్నాయి, రూములో స్క్రీన్ చేస్తారు. అది చెప్పుకుంటున్నాము. అట్లాంటి ఏం చేసుకోకూడదు. అందరి లోపల పంపిస్తాం.